నా బతికి ఎప్పుడు ఇలాగ ఉంది, నా జీవితం ఎప్పుడు ఇలాగ ఉంది. మరి ఇంట్లో కొత్త చీరలు కొన్నప్పుడు నీ బతికి ఎలా ఉంది? మర్చిపోతాం. మన ఇంట్లో పెళ్ళైనప్పుడు అప్పుడు మన బతికి ఎలా ఉంది? మర్చిపోతాం. మన ఒంట్లో మన బిడ్డ పుట్టినప్పుడు అప్పుడు ఎలా ఉంది? నీ జీవితం అంతా నిజంగా అలాగే ఉందా? ఏంటి అసలు ఈ పడవ ఓడ ఏంటి అంటే నా జీవితం. దేవునికి స్తోత్రం. ఈ రోజున చాలా మంది జీవితాలు ఏదైతే వారి జీవితంలో కావాలని వారి జీవితంలోకి ఆహ్వానించారో ఇది ఈ రోజున అది వారికి క్షేమమైనా సరే అది వారికి ఏమైపోతుంది తెలుసా? బరువు అయిపోతుంది. దేవునికి స్తోత్రం. కష్టపడి ఇష్టపడి ఇంట్లో వాళ్ళని అందరినీ కూడా ప్రేమించి వారి మాట అంగీకరించి చేసుకున్న భార్యాభర్తలు ఒకరికొకరు బరువు అయిపోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కన్న బిడ్డలు తల్లిదండ్రులకు బరువు అయిపోతున్నారు. కోరుకుని పెట్టిన వ్యాపారం చేయడానికి మనకి మనసుకు రావట్లే. దేవునికి స్తోత్రం. ఏంటి ఇంత సమస్య, ఏంటి నా జీవితంలో ఇంత భయంకరమైన పరిస్థితి అని మనం అనుకుంటున్నాం. ఈ రోజున ఏదైతే ఈ యొక్క వాడలో ఉండి బరువుగా అనిపిస్తుందో అది ఆశీర్వాదమే. కానీ దేని వలన ఈ రోజు బరువు అనిపిస్తుంది అంటే తుఫాను వల్ల బరువు అనిపిస్తుంది, గాలి వల్ల బరువు అనిపిస్తుంది. ఆ పడవ మోయగలిగిన బరువే అందులో ఉంది. కానీ ఈ తుఫాను వల్ల ఏమవుతుందంటే ఆ నీళ్లు అటు ఇటు కదిలించబడ్డాన్ని బట్టి ఆ యొక్క నావ మోయగలిగిన బరువు కూడా ఈరోజు బరువు అనిపిస్తుంది. నా బతికి ఎప్పుడు ఇలాగ ఉంది, నా జీవితం ఎప్పుడు ఇలాగ ఉంది. మరి ఇంట్లో కొత్త చీరలు కొన్నప్పుడు అప్పుడు నీ బతికి ఎలా ఉంది? మర్చిపోతాం. మన ఇంట్లో పెళ్ళైనప్పుడు అప్పుడు మన బతికి ఎలా ఉంది? మర్చిపోతాం. మన ఒంట్లో మన బిడ్డ పుట్టినప్పుడు అప్పుడు ఎలా ఉంది? నీ జీవితం అంతా నిజంగా అలాగ ఉందా? ఏ స్టేట్మెంట్ పడితే ఆ స్టేట్మెంట్ మనం పాస్ చేస్తున్నాం. కానీ నిజానికి నీ నావకు ఆ బలమైన తుఫాను గాలి తగిలినప్పుడు మాత్రమే అది అల్లకల్లులంగా మార్చబడింది. కానీ నువ్వు ఏ మాట పడితే ఆ మాట, ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పెడతా ఈ వాడ ఇంతే, నా బతికి ఇంతే, నా జీవితం ఇంతే. అబ్బా అవునా? అలాగా ఒక్కసారి గూగుల్ ఫోటోలు ఓపెన్ చేసి చూడండి అమ్మా. ఇన్నిసార్లు స్మైలీ స్మైలీ అని నవ్వేసిన ఫోటోలు ఉంటాయి ఉండవా? మరి అప్పుడు నవ్వలేదు నువ్వు. ఆ వాడను బట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుడు అంటాడు నీ దేహము దేవుని దేవాలయం. దేవునికి స్తోత్రం. నువ్వు దాన్ని పాడు చేసావు అనుకో నేను ఏం చేస్తాను తెలుసా? లెక్క అడుగుతాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ వాడలో సరుకు పెడుతున్నప్పుడు తెలుసు ఆ వాడ ఇంత సరుకు మోయగలిగిన కెపాసిటీ ఉందని తెలుసు కాబట్టి సరుకు పెట్టారు. ఒక కష్టం వచ్చినప్పుడు నువ్వు విరిగిపోతావేంటి? ఒక సమస్య వచ్చినప్పుడు నువ్వు నలిగిపోతావేంటి? గతానికి సంబంధించిన ఆశీర్వాదపు చిట్టా నీ దగ్గర ఉండదేంటి? వర్తమానంలో నువ్వు ఎదుర్కొన్న పరిస్థితులకి నీ జీవితాన్ని అక్కడికక్కడ ఇంక అయిపోయింది అని ప్రభు కార్యాన్ని నిరుత్సాహపరుస్తావేంటి? నిన్ను నమ్మి కదా వాడ నీ చేతిలో పెట్టి గమ్యం చేర్చడానికి నేను ఉన్నానని చెప్పాడు. అది సామర్థ్యం కలిగిన వాడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది బలపరచగలిగిన వాడా. దేవునికి స్తోత్రం. నిన్ను గమ్యాన్ని చేర్చడానికి నీకు అనుగ్రహించబడిన వాడా. దేవునికి స్తోత్రం. నువ్వు తేలిక చూస్తే సరిపోదు. ఆ వాడకు నా యేసు తన రక్తం అనే స్వాస్థ్యం ఇచ్చి ఆ వాడ నీ చేతిలో పెట్టాడు. నువ్వు పోరాడాల్సింది ఎక్కడో తెలుసా? నీ పరిస్థితుల మీద పోరాడాలి. దేవునికి స్తోత్రం.